ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. రాజుకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. ఒక రోజు మధ్యాహ్నం అతను విన్నాడు, గ్రామం బయట ఉన్న రాజుగారి మామిడి తోటలో అతి పెద్దవి, అత్యంత తీయని మామిడి పండ్లు పండుతాయి. ఆనందంతో రాజు ఆ తోటకు పరిగెత్తాడు. కాని అది సాధారణ తోట కాదు. ఆ తోట చుట్టూ 7 ఎత్తైన గేట్లు ఉన్నాయి. ప్రతి గేటు వద్ద 7 బలమైన కాపలాదారులు ఉన్నారు. రాజు మొదటి గేటు వద్దకు చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నబ్బాయి అని కాపలాదారు అడిగాడు. నాకు ఒక మామిడి పండు కావాలి అని రాజు వినయంగా చెప్పాడు. కాపలాదారు నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎన్ని పండులు అయినా తీసుకుని వేళ్ళు కాని వెళ్ళేప్పుడు దాంట్లో సగం మాకు ఇవ్వాలి అని నిబంధన. రాజు అంగీకరించాడు. గేటు నెమ్మదిగా తెరుచుకుంది. రెండో గేటు వద్ద కూడా అదే జరిగింది. మూడో గేటు వద్ద కూడా అదే నిబంధన. ఇలాగే 4, 5, 6 చివరకు 7 గేటు దాకా. రాజు ప్రతిసారి వారి షరతుకు ఒప్పుకున్నాడు. ఇలా చివరికి అతను తోటలోకి ప్రవేశించాడు. తోటలో బంగారు రంగులో మెరిసే రసపుష్టి మామిడి పండులు పండి ఉన్నాయి. రాజు కళ్ళలో ఆనందం మెరుస్తూ ఒక చెట్టెక్కి కొన్ని మామిడి పండ్లు కోసుకున్నాడు. ఇప్పుడు నిజమైన పరీక్ష మొదలైంది. రాజు తిరిగి ఆ 7 గేట్ల ద్వారా బయటకు రావాలి. 7 గేటు వద్ద కాపలాదారు అడ్డరించాడు. నీ దగ్గరున్న మామిడి పండ్లు సగం మాకు ఇవ్వాలి అన్నాడు. రాజు సగం ఇచ్చి ముందుకు వెళ్ళాడు. 6 గేటు వద్ద కూడా అదే షరతు. అతను మిగిలిన మామిడి పండ్లు సగం ఇచ్చాడు. ఇలాగే 5, 4, 3, 2 చివరగా మొదటి గేటు వద్ద కూడా రాజు ప్రతిసారి తన దగ్గరున్న వాటిలో సగం ఇచ్చాడు. చివరికి రాజు బయటికి వచ్చి తన గిన్నెలో చూశాడు. ఆశ్చర్యం, అందులో ఒక్క మామిడి పండు మాత్రమే మిగిలి ఉంది. రాజు చిరునవ్వు చిందించాడు. ఇన్ని గేట్లను దాటినా నా దగ్గర ఒక్క మామిడి పండు మిగిలింది. అదే నాకు చాలుతుంది అన్నాడు. అతను తోట బయట నీడలో కూర్చుని ఆ బంగారు మామిడి పండును మెల్లగా తిన్నాడు. ఇక కాపలాదారులు మాత్రం ఆలోచనలో పడ్డారు. మొదట రాజు ఎన్ని మామిడి పండ్లు కోసుకున్నాడు. ప్రతి గేట్ దగ్గర ఎన్ని పండ్లు ఇస్తూ వచ్చాడు. 7 గేట్లు దాటేసరికి ఎందుకు ఒక్క మామిడి పండు మాత్రమే మిగిలింది? నువ్వు చెప్పగలవా సమాధానం?